ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో సమయపాలనతో విద్యాభ్యాసం చేస్తే జీవితంలో విజయం సాధించడం తథ్యమని మాజీ జిల్లా కలెక్టర్ ప్రతిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు అన్నారు. అమరావతి రోడ్డులోని A1 కన్వెన్షన్ లో విదిష్ ఇన్ అకాడమీ సెంటర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ కూడా జీవిస్తున్నారు. ఈరోజు అకాడమీ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళతో భాగస్వామ్యంతో దాదాపు 5,500 వారి యొక్క డ్రీమ్స్, వారి యొక్క కళను సార్థకం చేసుకునే విషయంలో మంచి కోచింగ్ ఇస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్ అభినందిస్తున్నాను. మరి 3వ సంవత్సరం అయినప్పటికీ 40% సక్సెస్ రేట్ పొందడం అనేది చాలా గర్వకారణంగా ఉంటుంది. ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఇంటర్మీడియట్ తర్వాత కోర్సుల్లో ముఖ్యంగా IIT కోచింగ్ ఇవ్వడం అంటే కత్తి మీద సాగు లాంటిది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్తో పోటీగా ఈరోజు అకాడమీ వాళ్ళందరూ కూడా కృషి చేస్తూ మంచి సక్సెస్ ఇస్తున్నందుకు ఈ ఇన్స్టిట్యూషన్ మీద విశ్వాసంతో దాదాపుగా 5,200 మంది విద్యార్థులు ఉండడం అనేటువంటి ఈ ఇన్స్టిట్యూషన్ చేసే పనికి ఈ అకాడమీ అనేది భారతదేశంలో అత్యధిక ఉన్నతమైనటువంటి విద్యా ప్లాట్ఫామ్ అండి. ఇక్కడ పిల్లలకి IIT, మెయిన్స్, అలాగే నీట్ అనే ప్రోగ్రాం పైన సమగ్ర శిక్షణ ఇచ్చి వాళ్ళలో ఉన్నటువంటి అనేక విషయాలను వాళ్ళకి తర్ఫీదు చెప్పి వాళ్ళకి కావలసినటువంటి లక్ష్యాలను చేరవేసే అత్యున్నత వేదిక ఈ అకాడమీ విద్యా సంస్థ విత్ విదిష ఎడ్యుకేషనల్ సొసైటీ. భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాది ప్రాంతంలో విజయవాడ, వైజాగ్, కాకినాడ, గుంటూరు లాంటి నగరాల్లో ఇది స్థాపించి అనేక మంది విద్యార్థులకు డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, అలాగే సివిల్ సర్వీస్ ఉపయోగపడే విధంగా కోచింగ్ ఇస్తూ వారికి కళల సహకార వేదికగా ఈ అకాడమీ విద్యా సంస్థ అనేది ఉందని మేము సగర్వంగా చెప్తున్నాం. అంతేకాకుండా విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించి వారికి ఏ అంశాల పట్ల ఆకర్షితులై ఉన్నారో వాళ్ళకి ఆ అంశాలను మేము ఇవ్వడంతో పాటుగా సమగ్రమైన శిక్షణ, ఇంటిగ్రేటెడ్ శిక్షణ ఇచ్చి వారి లక్ష్యాలను చేరుకునే విధంగా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మా విద్యా సంస్థలలో వేల కొలది విద్యార్థులు IITలు కానీ, మద్రాసు లాంటి, ఖరగ్పూర్, ముంబై లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో వాళ్ళు విద్యను అభ్యసిస్తూ మాకు తలమానికంగా ఉన్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి చక్కని అవకాశాన్ని ఇచ్చినటువంటి గుంటూరు ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ